morning to everyone present here. I am Aishwarya from 21st Century IAS Academy. It would be pleasure to welcome you all on a panel discussion on a topic that continues to shape our future of our democracy, the need for reforms to the Constitution. The Constitution of India has guided us for more than 7 decades. It has undergone several changes like political, social, and economic. Yet, as our nation evolves and grows, the need for reforms to the Constitution is increasingly relevant. So, to discuss on this topic, we have our four distinguished panelists. Let me introduce our panelist. Panelist number one, Miss Kirti from Inter Second Year. Panelist number two, Bhanushri from Degree First Year. Panelist number three, Krishna Geetika from Inter First Year. Panelist number four, Sohita from Degree First Year. 75 years after independence, do you believe Indian Constitution needed reforms? If yes, in what areas require urgent attention? Our panelist number one, Miss Kirti, what's your view on this issue? Yes, my opinion is yes. ఈ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అనేవి ఇంపార్టెంట్. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అంటేనే ఒక ఫౌండేషనల్ లీగల్ డాక్యుమెంట్. సో దాంట్లో అప్పట్లో చేసిన కాన్స్టిట్యూషన్ ఇప్పటికీ మారుతుంది. ఎందుకంటే సొసైటీలో పీపుల్ మైండ్ సెట్ అనేది మారుతుంది. సో దట్ కొన్ని నీడ్స్ అనేవి ఉంటాయి. సో దట్ అమెండ్మెంట్స్ అనేవి తీసుకొచ్చాం, రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చాం. అండ్ ఇంకోటి ఏంటంటే రిఫార్మ్స్ ఎక్కువ ఎందుకు కావాలంటే మైండ్ సెట్ మారుతుంది. పీపుల్ మైండ్ సెట్ మారుతున్నప్పుడు ఒక్కొక్క నీడ్ ఒక్కొక్కలా ఉంటుంది. సో దాని తగ్గట్టు కాన్స్టిట్యూషన్ మార్చుతున్నాం. మనం కాన్స్టిట్యూషన్ మార్చలేం, కానీ అమెండ్ చేసే ఒక రైట్ అనేది ఉంది. సో ఇప్పుడు మేజర్గా కొన్ని కాన్సర్న్స్ ఉన్నాయి సొసైటీలో. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఉమెన్ ఈక్వాలిటీస్. ఏంటంటే ఇప్పుడు ఉమెన్ లిటరసీ అనేది పెరుగుతుంది. సో వాళ్ళు కూడా అవేర్ అయి ఉన్నారు. అప్పట్లో అంటే లేరు. సో ఇప్పుడు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈక్వాలిటీ అనేది కావాలి, మెన్తో సమానంగా ఈక్వాలిటీ అనేది కావాలి. సో దట్ అదొక రిఫార్మ్ అనేది తీసుకొని రావాలి. ఎందుకంటే ఇప్పుడు డెమోక్రసీ అంటేనే పీపుల్. సో డెమోక్రసీ అంటేనే పీపుల్. వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళు హ్యాపీగా ఉంటే ఇది సక్సెస్ అయినట్టు. సో డెమోక్రసీ ఈ విషయంలో మనం చూసుకుంటే ఉమెన్ అనే వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారు. సో ఇది ఒక రిఫార్మ్ కావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటుంటే ఎల్జిబిటీస్. సో వాళ్ళ రైట్స్ కావాలనుకుంటున్నారు. జనరేషన్ మారే కొద్దీ పీపుల్ ఒక మైండ్ సెట్ మారుతుంది కాబట్టి ఈ రైట్స్ అండ్ ఈ రిఫార్మ్ అనేది ఉండాలి. అండ్ కరప్షన్ విషయానికి వచ్చేసి అందరూ అనుకుంటారు కరప్షన్ మారదు, కొంత రెడ్యూస్ చేయొచ్చు. ఎలా అంటే ఈ గవర్నెన్స్ని అప్డేట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఈ గవర్నెన్స్ చేసినప్పుడు కొంచెం రెడ్యూస్ అవ్వుద్ది. అండ్ కాన్స్టిట్యూషన్లో కూడా దీనికి ఒక స్ట్రిక్ట్ రూల్స్ పెడితే అకౌంటబిలిటీ పెరుగుద్ది అండ్ కరప్షన్ అనేది రెడ్యూస్ అవ్వుద్ది. ఈ ఫ్యాక్టర్స్లో రిఫార్మ్స్ అనేవి తీసుకొస్తే డెమోక్రసీ అనేది స్ట్రెంగ్తెన్ అవ్వుద్ది. సో దిస్ ఈస్ మై ఒపీనియన్. Let's ask our panelist number two, Miss Bhanushri, what's your view on this? ఎగ్జాక్ట్లీ వీ నీడ్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ నవ్వేడేస్. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అనేది 1950లో 1949లో అప్పుడు రాశారు. అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు. సో మనం ఎప్పుడు కూడా టెక్నాలజీకి అనుగుణంగా మార్చుకుంటూ ఉంటేనే బాగుంటుంది అండ్ పీపుల్కి కూడా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ అనేది ఆర్టికల్ 324లో మెన్షన్ చేయబడింది. కానీ ఎలా అపాయింట్ చేయాలి అనేది పెట్టారు, కానీ ప్రొసీజర్ ఎలా తీసేయాలి వాళ్ళని అనేది పెట్టలేదు. అండ్ దెర్ ఈస్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళ మీద. అండ్ ఆల్సో జుడిషియల్ అపాయింట్మెంట్స్ మనం చూస్తున్నట్టయితే కొలీజియం సిస్టమ్ అని ఒక కొలీజియం సిస్టమ్ ఉంది. దాంట్లో ఏంటంటే దెర్ ఆర్ 4 సుప్రీంకోర్టు జడ్జెస్ అండ్ 1 CJI, మొత్తం 5 కలిపి ఒక సుప్రీంకోర్టు జడ్జెస్ని కానీ హైకోర్టు జడ్జెస్ని కానీ అపాయింట్ చేసుకుంటారు. అది ఎలాగా ఏ బేస్డ్ క్రైటీరియా లేకుండా వాళ్ళని అపాయింట్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే దెర్ ఈజ్ నో లైక్ ఒక మెరిట్ లిస్ట్ కానీ ఏమైనా పెడితే అదొక బాగుంటుంది. అంతేగాని ఏ క్రైటీరియా లేకుండా తీసుకుంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్. మనకి ఎప్పుడు కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ కావాలి. So, let's ask our panelist number three to share their opinions on this question. My opinion is yes, there is definitely a need to reform our constitution. ఫస్ట్ నేను అర్జెంట్ కన్సర్న్స్ ఏమనుకుంటున్నానంటే ఫస్ట్ అనేది పాలిటిక్స్ రిలేటెడ్. పాలిటిక్స్లో ట్రాన్స్పరెన్సీని ఎన్ష్యూర్ చేసేందుకు మరియు ఫండింగ్లో అకౌంటబిలిటీ ఎన్ష్యూర్ చేసేందుకు ఇంకా కరప్షన్ ప్రాక్టీసెస్ని తగ్గించడానికి
నెక్స్ట్ పాలిటిక్స్లో క్రిమినలైజేషన్ అనేది తగ్గించడానికి రిఫార్మ్స్ అనేవి డెఫినెట్గా కావాలి. నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కొన్ని ఫండమెంటల్ రైట్స్ లేదంటే ఎన్ఫోర్సబుల్ ఫీచర్స్గా మార్చాలి. ఎలాంటివంటే ఆర్టికల్ 39A లీగల్ ఎయిడ్ అండ్ ఈక్వల్ జస్టిస్. అంటే అది ఫ్రీగా పీపుల్కి ఎవరైతే పూర్గా ఉంటారో వాళ్ళకి జడ్జ్ని గవర్నమెంటే ఇస్తుంది అనమాట. అది కానీ ఒకవేళ ఫండమెంటల్ రైట్ అయితే కామన్ పీపుల్కి నెక్స్ట్ బ్యాక్వర్డ్గా ఉన్న పీపుల్కి కూడా జస్టిస్కి యాక్సెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనకి ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ జ్యుడిషియరీ నెక్స్ట్ పోలీస్ వీళ్ళలో పబ్లిక్కి ఫెయిత్ అనేది తగ్గుతూ వస్తుంది ఫ్రమ్ డికేట్స్. కాబట్టి ఒకవేళ ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్లో ఫెయిత్ అనేది తగ్గితే ఇన్ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఆల్టర్నేట్గా పెరుగుతాయి. సో ఆ పబ్లిక్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అనేవి చేయాలి. నెక్స్ట్ మారుతున్న టెక్నాలజీ పరంగా ఇప్పుడు ఆర్టికల్ 19లో రైట్ టు ఫ్రీడమ్, మీడియాకి ప్రెస్కి రైట్ టు ఫ్రీడమ్ ఇవ్వడం ఇలాంటివి చేస్తే అవి కూడా ఇండిపెండెంట్గా వర్క్ చేయడం వలన మన డెమోక్రసీ ఇంకా డెవలప్ అవుతుంది. సో ఐ బిలీవ్ there's a need to reform our constitution. Thank you. Thank you, Ms. Geetika. So, let's ask our panelist number 4 to share their views on this issue. కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు అప్పుడు పరిస్థితులు అనేవి వేరుగా ఉన్నాయి. అంటే ఆ పరిస్థితులను బట్టి కాన్స్టిట్యూషన్ రాశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అనేవి ఒకలాగే ఉండవు కదా, మారుతూ ఉంటాయి. కాబట్టి మారుతున్న సమాజ పరిస్థితులకు అనుగుణంగా కాన్స్టిట్యూషన్లో ఉన్న బేసిక్ స్ట్రక్చర్ని మాత్రం మార్చేయకుండా కొన్ని అమెండ్మెంట్స్ కానీ రిఫార్మ్స్ కానీ చేయడం మంచిదే. అలాగే మనకు గుడ్ గవర్నెన్స్ కావాలంటే లేకపోతే కరప్షన్ ఇంకా తగ్గించాలని లేకపోతే పొలిటికల్ లీడర్స్ని రీజనబుల్గా అకౌంటబుల్గా ఉండించడానికి మనకు రిఫార్మ్స్ అనేవి ఖచ్చితంగా అవసరం. So, these are the 4 different perspectives on this question.